కనుక ఇశ్రాయేలు నుంచి ఎవరు కూడా చాలా చిన్నదైనా కూడా దేవుడు ఇశ్రాయేలు పక్షంగా ఉన్నారు. కానీ ఇక్కడ దావీదు చేసిన పనేంటంటే, దేవుణ్ణి మరిచిపోయి తన యొక్క బలాన్ని లెక్కించుకోవడం ప్రారంభించాడు. ఇది దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. వాస్తవానికి జనం ఎంతమంది ఉన్నారో లెక్కించారా? లెక్కించారు. లెక్కిస్తే ఎంతమంది ఉన్నారు తెలుసా? 11,00,000 మంది ఉన్నారండి. 5వ వచనం చూద్దాం. ఇశ్రాయేలందరిలో కత్తి దుయ్యువారు 11,00,000 మందియు. ఇది కూడా కలిపేమంటున్నాడు చూడండి. 11,00,000 మంది ఉన్నారు. సరే, ఇది ఏమైంది దేవునికి ఇష్టం కాలేదంట. చదవండి 6వ వచనం. రాజు మాట యోవాబునకు అసహ్యముగా ఉండెను గనక అతడు లేచి ఆ! హ్మ్. చేర్చలేదు. ఆ! ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత ఆయన ఇశ్రాయేలీయులను బాధపెట్టింది. ప్రతికూలం అంటే అర్థం ఏంటి? అనుకూలం కాదని అర్థం. అనుకూలానికి వ్యతిరేక పదమే ప్రతికూలం. ఇది అనుకూలం కాలది. దేవుని ఆహ్, ప్రజలను లెక్కించడం అనేది, దావీదు లెక్కించడం అనేది దేవునికి ఏమాత్రం కూడా అది ఇష్టం లేదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలును బాధపెట్టడం మొదలుపెట్టాడు. ఎంతమంది చచ్చిపోయారో తెలుసా? ఇక వాళ్ళ వెనకనుంచి చూస్తే ఎంతమంది చచ్చిపోయారో తెలుసా? 70,000 మంది చచ్చిపోయారు. చూస్తారా? 13 చూద్దాం. 13 వచనం.